ఒక అతన్ని అరెస్ట్ చేశారు. ఇట్లాగే ఈ అవాకులు చవాకులు పేలుతూ పెట్టిన దాని మీద అట్ ద సేమ్ టైం లేడీ సూపర్ స్టార్ విజయశాంతి బాసటగా నిలబడ్డారు అన్నా లెజినోవా గారికి. అంటే ఒక తల్లి మనసు అక్కడ కనపడింది. అంటే ఈమె తన కుమారుడి ఆరోగ్యం నిమిత్తం మొక్కుకున్నారు, వెళ్ళి మొక్కు తీర్చుకున్నారు. దాని మీద అడ్డగోలుగా మాట్లాడే వాళ్ళకి చెంప చెల్లుమనేలాగా ఆమె ట్వీట్ చేశారు, చూసే ఉంటారు. సో బాసట మద్దతు అనేది అక్కడ కనిపిస్తుంది శివశంకర్ గారు. అంటే ఇక్కడ మనది వాసుదేవన్ గారు కల్చరల్ అండ్ రిలీజియస్ అసిమిలేషన్ జరుగుతుంది. మన దేశంలో ఉన్న ఫీచర్ ఏమిటి అని అంటే, మీరు ఔరంగజేబు టైంలో కూడా హిందూ రాణులు ఉన్నారు అక్కడ. వాళ్ళు కూడా హిందూ ప్రాక్టీసెస్ని చేసేవారు, ఇస్లామిక్ ప్రాక్టీసెస్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. మనకు చరిత్ర చెప్తుంది, మిడివల్ హిస్టరీ. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు భార్య ఆమె మతం ఏది అనేది కాదు, కానీ హిందూ ప్రాక్టీస్ ప్రకారం లార్డ్ వెంకటేశ్వర మీద ఆ నమ్మకంతో ఆమె వెళ్ళి ప్రార్థన చేయడం, డిక్లరేషన్ మీద సంతకం చేయడం, ఇది అభినందించవలసింది. పోయి అంటే వెళ్ళకూడదా? అంటే వీళ్ళే ఒక బార్. వాసుదేవన్ గారు నాకు ఇప్పటికీ గుర్తు, నేను ఆజ్మీరు గరీబర్ నవాజ్ దర్గాకి వెళ్ళాను. అలాగే నాగపూర్ తాజుద్దీన్ బాబా దర్గాకి కనీసం 2-3 సంవత్సరాలకు ఒకసారి వెళ్తుంటాను. అరే, ఇంకో మతంలో ఉన్న గొప్పతనాన్ని ఇచ్చేయకూడదా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? అసలు మతాల జోలికి ఎందుకు వెళ్తున్నారు? పవన్ కళ్యాణ్ ఆమె వ్యక్తిగత స్వేచ్ఛ లేదా? ఆమె పిహెచ్డి చేసింది, వెల్ ఎడ్యుకేటెడ్, షీ నోస్ ఆల్ ద రిలీజియన్స్. అంటే అడ్డదిడ్డంగా మాట్లాడి ఎవరికి లబ్ధి చేయాలని చేస్తున్నారు? సమాజానికి, యువతకి ఏమి మీకు సంకేతాలు ఇస్తున్నారు? జ్ఞానం ఉండాలి కదా. సో రైట్ థింగ్ విజయశాంతి గారు చేసింది, చాలా మంచి పని చేశారు. ఆమెకి మరొకసారి అభినందిస్తూ, ఇలాంటి చెత్త వాగుడు వాగే వాళ్ళందరికీ కూడా గట్టిగా బుద్ధి చెప్పారు. కాబట్టి ఇది చాలామంది దీన్ని ఖండించాలండి, తీవ్రంగా ఖండించాలి. లేకపోతే ఈ సంస్కృతి చాలా దరిద్రంగా తయారవుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఎవరు ఏం చేసినా దాని మీద కామెంట్లు, సోషల్ మీడియాలో. ఒక సెల్ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నవాడు ప్రతి ఒక్కడు కూడా ఒక ఎడిటర్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. కటువుగా ఉండాలి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి ఒక నిబంధన ఉంది. ఇట్ ఈజ్ నాట్ అబ్సల్యూట్ ఫండమెంటల్ రైట్. అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కడు కూడా. 19కి దానికి అబ్సల్యూట్ రైట్ కాదు, ఫండమెంటల్ రైట్ కాదు, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అది మర్చిపోతే ఎట్లా? కాబట్టి రాజ్యాంగపరంగా కూడా ఇలా వ్యాఖ్యలు చెల్లుబాటు కావు. దీన్ని అన్ని పార్టీలు కూడా ముగ్ధ కంఠంతో ఖండించాలి. ఖండించి దీనికి ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ తీసుకురావాలి, సోషల్ మీడియా బిహేవియర్ మీద కానీ, రెగ్యులేషన్ మీద కానీ. లేదంటే ఇది విచ్చలవిడితనం ఎక్కువైపోయి స్టాండర్డ్స్ డౌన్ అయిపోతున్నాయి. ఎవరు ఇష్యూస్ మీద మాట్లాడట్లేదు, పర్సనాలిటీ మీద మాట్లాడుతున్నారు. చెత్త చెదారం తెల్లవారులేసి మీరు సోషల్ మీడియా చూస్తే చెత్త ఎక్కువ వస్తుంది, ఆలోచనాత్మకంగా రావట్లేదు. యువత క్రాస్ రోడ్స్కి వెళ్ళే అవకాశం ఉంది వాసుదేవన్ గారు. ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్ టు రిస్ట్రైన్, టు కంట్రోల్ ద సోషల్ మీడియా. రైట్ శివశంకర్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి రవిచంద్రారెడ్డి గారు, బీజేపీ నాయకులు వారి దగ్గరికి వెళ్ళినారు. రవిచంద్రారెడ్డి గారు నిన్న 99 టీవీకి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు ఏబీవీ గారు. ఫస్ట్ టైం అండ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత, ఇస్తున్నానని ప్రకటన చేసిన తర్వాత, ఫస్ట్ ఆన్ 99 టీవీ స్పోక్ ఎట్ అ లెంత్ అండ్ elaborated on several issues.